నమస్తే వెల్కమ్ టు ఇండియా న్యూస్. డీటెయిల్ చూస్తే ఈ మేరకు బిర్లా జంక్షన్ లో గల బొత్స కన్వెన్షన్ హాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చింది ఈ నియోజకవర్గ ప్రజలు నాయకులేనని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో నేను ప్రచారాలకు బిజీగా ఉంటే మిగతా కార్యక్రమాల్లో వెనకుండి సహకరించిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞత అని అన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షుడు ఇంకొకసారిగా జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీ బాలా శ్రీనివాసరావు గారిని కోరుతున్నాం. సభాధ్యక్షుడు సతీష్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. బాలా శ్రీనివాస్ గారికి వేదిక మీద గౌరవనీయులు ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు చెప్పండి. చాలా దినం అయింది కాబట్టి లేదు. ఇది మనకు తెలిసిపోయింది రిజల్ట్ మొదటి కూడా చూడక్కర్లేదు. మారు పేరు అంటే ఉత్తర నియోజకవర్గమే అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి చాలామంది ఒకసారి ఏదో 1000-2000 ఓట్లతో ఓడిపోతే మర్చిపోయి వ్యాపారాల్లోనూ లేకపోతే మిగతా పనుల్లోనూ నిమగ్నం అవుతారు. కానీ కేకే రాజు గారిని నేను మొట్టమొదటి నుంచి కూడా నేను అంత పరిశీలిస్తున్నాను. ఓడిపోయిన రోజు నుంచే ఆయన ఎక్కడ మరి ఏ దేవుణ్ణి ఆయన నిజంగా కొలుసుకుంటాడో తెలియదు, కానీ ఆయన ఆ రోజు నుంచే నేను ఉత్తర నియోజకవర్గంలో మళ్ళీ ప్రజల కోసం పాటుపడాలి, ప్రజల కోసం జీవించాలి, ప్రజలతో నివసించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో జయంతో నిజంగా పనిచేసినటువంటి చక్కటి మనిషి, యువకుడు. చెప్తున్నాను, ఈ రోజున నార్త్ కాన్స్టిట్యున్సీలో 25,000 నుంచి 30,000 మెజారిటీ, 25,000 నుంచి 30,000 మెజారిటీ నాకున్నటువంటి పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను. ఒక ఓటు తగ్గితే నేను నిజంగా మీ అందరికీ కూడా క్షమాపణ చెప్పుకుంటాను. నిజంగా నేను అందరూ కూడా చెప్తున్నాను, 25,000 నుంచి 30,000 మెజారిటీ నార్త్ కాన్స్టిట్యున్సీకి తప్పనిసరిగా వస్తాయని నేను నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైనటువంటి విధేయుడు, నిజమైనటువంటి సేవాపరుడు, ఈ పార్టీకి నిజంగా కార్యకర్త ఎవరైనా ఉన్నారంటే అది నిజంగా విశాఖపట్నం సిటీలో కేకే రాజు గారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. నిజంగా ఈ రోజున లేకపోతే మనకి అదృష్టం ఏంటంటే ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ కూడా మనకు లేదు. అర్బన్లో ల్యాండ్ టైటిలింగ్ తక్కువ. అర్బన్లో మన పార్టీని ఎంత దారుణంగా వాళ్ళు మోసం చేశారంటే గ్రామాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ కాకుండానే వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు చాలా మోసం చేశారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను, అదృష్టం మీ అందరికీ కూడా కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ రోజు మళ్ళీ రెండోసారి నేను అభ్యర్థిగా నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆశీర్వదించడానికి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించి
నాకు పునర్జన్మనిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల సమయంలో ఈరోజు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరే అభ్యర్థి అనే విధంగా ఏ విధంగా పోరాటం చేశారనేది మనందరికీ కూడా తెలిసిందే. మీరు చేసిన పోరాటానికి, మీరు పార్టీ కోసం కష్టపడి తీరుకి, మీరు పడిన కష్టం కృషికి తప్పకుండా నేను ఆజన్మాంతం కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని, తప్పకుండా ఆ రుణాన్ని ఉంచుకోకుండా తప్పకుండా మీలో ఒక్కడిగా, మీ కుటుంబ సభ్యుడిగా నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ శ్రేయస్సు కోసం, మీ ప్రయోజనార్థం నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా నిస్వార్థంగా మీకోసం పాటుపడతానని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. ఈరోజు ఎన్నికల సమయంలో మన నాయకుడి పైన, మన పార్టీ పైన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పత్రికలు కానీ, ఛానల్స్ లో కానీ మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం, విష ప్రచారాలు, దుర్మార్గ ప్రసారాలు, అసత్యాలతో, అబద్ధాలతో ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మొక్కవోని ధైర్యంతో ఎక్కడ కూడా మన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా జరిగిన ఎన్నికల సమయంలో పోరాటం చేసి సైనికుల్లా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి మేము ఉన్నామని ఈరోజు సైనికుల్లా పోరాటం చేసిన మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎన్నికల సమయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తప్పకుండా గెలుస్తున్నాం, మనం గెలిచి తీరుతాం. అంతేకాకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో 2019 కంటే కూడా మెరుగైన పల్లెలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలో రాబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలోనే రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో దశాబ్దాలుగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనక్కి ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునే విధంగా ఈ దేశంలోనే అగ్రగామి నగరంగా విశాఖపట్నం, ఈ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందే ప్రాంతంగా ప్రపంచ పటంలో కూడా నిలిచిపోయే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రేపు అభివృద్ధి చెందబోతా ఉంది. ఇది అక్షర సత్యం, ఇది జరిగి తీరుతుంది, ఇది 100% కూడా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు మన అందరం కూడా మన నాయకుని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అశోక్ నేడు మహబూబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కోర్టు ముందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం భారీ అభిమానులతో కలిసి స్థానిక గ్రంథాలయంలో పట్టభద్రులను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకూరి అశోక్ కుమార్ మాట్లాడుతూ అనేక మంది పట్టభద్రులకు నిస్వార్థంగా శిక్షణ ఇచ్చి అనేక ఉద్యోగాలలో స్థిరపడేందుకు సహకారం అందించాను అని, బీఆర్ఎస్ పట్టభద్రులను ఉద్యోగాల పేరుతో, నోటిఫికేషన్ల పేరుతో మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలని గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ముడిపెట్టి తప్పించుకోవడానికి చూస్తుందని, అలా ఎప్పటికీ జరగనివ్వనని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రభుత్వంపై నిరుద్యోగుల పక్షాన నిరంతరం పోరాడుతానని, 2 లక్షల ఉద్యోగాలు సాధించే వరకు రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్కి ప్రైవేటు, సాఫ్ట్వేర్ తదితర కంపెనీలలో ఎక్కువ శాతం అవకాశాలు కల్పించే విధంగా పోరాటం చేస్తానని తెలిపారు. నినాదాలే మాట్లాడుకున్నట్టు చూసిండు. ఇక్కడ మీరు బాగా తీసుకుంటే అక్కడ కొంచెం ఆడ బిగ్ టీవీ వస్తుందో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అశోక్ సార్కి మొదటి ప్రాధాన్యత కల్పించగలని కోరుకుంటున్నాం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ఓట్ ఫర్
నిరుద్యోగుల గొంతుకు అశోక్ సార్ నాయకత్వం, నిరుద్యోగుల గొంతుకు అశోక్ సార్ నాయకత్వం. ప్రధాన పార్టీలన్నీ కూడా పక్కన పెట్టి నిరుద్యోగుల కోసం కొట్లాడిన మీరే మాకు న్యాయం చేయాలా, మీరే న్యాయం చేయగలుగుతారు, మీరే కొట్లాడగలుగుతారు, మీరే మాకు స్ఫూర్తి, మాకు పాఠం చెప్పారు, మాకు మద్దతుగా ఇవ్వాలా. ఎన్నో ఉద్యమాలు చేశారు, ప్రధాన పార్టీలు హామీలు ఇస్తున్నాయి, 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పినాయి, కానీ ఉద్యోగాలు మాత్రం వేయడం లేదు. ఆ ఉద్యోగాలు రావాలంటే మీలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండి మాకు మద్దతుగా నిత్యం విద్యార్థుల మధ్యలో ఉండి మా సమస్యల పరిష్కారానికి అశోక్ సార్ మాత్రమే న్యాయం చేస్తాడని వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 10 లక్షల మంది విద్యార్థులని సైన్యంగా తయారు చేసుకున్నారు. వాళ్ళ డబ్బులు పంపిణీ చేయడానికి, ఎన్నో రకాల మభ్యపెట్టడానికి ప్రధాన పార్టీలో వాళ్ళు వస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీని కాదని కూడా ఇవాళ అశోక్ సార్కి మొత్తంగా 3 జిల్లాల యొక్క ఉన్నటువంటి నిరుద్యోగులంతా, ఉద్యోగులంతా నా మద్దతుకు ఉన్నారు. ఎక్కడ స్టడియాలు పోయినా, గ్రంథాలయాలు పోయినా నాకు బ్రహ్మరథం పడుతున్నారు. కంపల్సరీ వాళ్ళ ఆకాంక్షలు కూడా నేను ఎక్కడ కూడా తగ్గకుండా, ఇంతకుముందైతే పదవి లేనప్పుడు ఏ విధంగా నిరుద్యోగుల కోసం అయితే కొట్లాడానో రేపు గెలిచినా కూడా వాళ్ళతోనే ఉంటా. కేవలం శాసనసభలో మనం మాట్లాడే సంవత్సరానికి మహా అయితే ఒక 2 గంటలు మాట్లాడతామేమో, కానీ ప్రతిరోజు నిరుద్యోగుల మధ్యనే ఉండి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పించడమే లక్ష్యంగా పనిచేస్తాను. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంటు ప్రైవేటు ఉద్యోగాలలో 75% స్థానికులకి రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది, కానీ హామీ కూడా అమలు చేసే ప్రయత్నం కూడా ఒక్క మీటింగ్ కూడా పెట్టడం లేదు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణ వాటా 10% మాత్రమే, ఫార్మా రంగంలో తెలంగాణ వాటా 5% మాత్రమే. హైదరాబాద్ పేరుకు గొప్పగా నడుస్తుంది, కానీ తెలంగాణ బిడ్డల యొక్క నిరుద్యోగాన్ని మాత్రం పోగొట్టడం లేదు. హైదరాబాద్లో ఉన్న ప్రైవేటు ఉద్యోగాల లక్ష్యంగా అశోక్ సారు ఇలా ప్రయాణిస్తూ ఉన్నాడు. జియో నెంబర్ 46 బాధితులు రోడ్లు పట్టుకొని 11 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. వాళ్లకు న్యాయం చేసే విధంగా జూన్ 10 నుంచి ప్రత్యేక కార్యాచరణ మొదలు పెడతాము. ఇవాళ గ్రూప్ 2 గత గవర్నమెంట్ వేసినటువంటి గ్రూప్ 2 ఉద్యోగాలకే ఇవాళ ఈ గవర్నమెంట్ తేదీలు ఇచ్చింది తప్ప ఒక్క పోస్ట్ కూడా పెంచలేదు. కంపల్సరీగా 783 ఉద్యోగాలకి మరో 1200 ఉద్యోగాలు యాడ్ చేసి గ్రూప్ 2లో 2000 పోస్టులు పెంచాలా. 1368 పోస్టుల గ్రూప్ 3 పోస్టులని 3000కు పెంచాలా. ఆగిపోయినటువంటి రిక్రూట్మెంటు, గురుకుల రిక్రూట్మెంట్లో 3000 ఉద్యోగాలను మిగిల్చుకుంది గవర్నమెంటు. వాళ్ళ 3000 ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలా. మెగా డిఎస్ వేస్తామని మోసం చేసింది, 11,000 ఉద్యోగాలు వేశారు. 11,000 ఉద్యోగాలు 25,000 ఉద్యోగాలు పెంచాలా. ఇక్కడ మహబూబాద్ అంటే అంత గిరిజనులు, ఈ గిరిజనులకు ఎస్టీ విద్యార్థులు కూడా 125 మార్కులు సంపాదించారు, కానీ కానిస్టేబుల్ ఉద్యోగం రాలే. హైదరాబాద్లో 60 మార్కులు వచ్చినోడికి, 70 మార్కులు వచ్చినోడికి, 80 మార్కులు వచ్చినోడికి సెటిలర్లకు అందరికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది తీవ్రమైన అన్యాయం. ఇక్కడ అందరికీ న్యాయం చేయాలంటే జియో నెంబర్ 46ని తక్షణమే తొలగించి వాళ్ళందరికీ న్యాయం చేయాలా. అదేవిధంగా టీచర్లకు ఉద్యోగులకు సంబంధించి 317 అనే జీవోని తీసుకొచ్చి చెట్టుకొకరిని పుట్టకొకరిని విసిరేసినట్టు విసిరేశారు. కాబట్టి స్థానికత ఆధారంగా, అంటే ఇక్కడ వాళ్ళకి సీనియారిటీ ఆధారంగా పక్కన పెట్టి స్థానికత ఆధారంగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ యొక్క డిఏలు కూడా 4 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. ఏరియర్స్ అయితే ఒక్కొక్కటి ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగులకి ఈ ప్రభుత్వాలు బాకీ ఉన్నాయి. బాకీ ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఇవ్వాలా, డిఏలు ఎమ్మటే ఇవ్వాలా.
ఉద్యోగుల యొక్క వాళ్ళకి అవసరాలు మొత్తం తీర్చాలా. నిరుద్యోగుల ప్రతి నోటిఫికేషన్ల గందరగోళాలు గురి చేస్తున్నారు. గ్రూప్ 2 గ్రూప్ 1 2 సార్లు రద్దయింది. రేపు జూన్ 9వ తారీఖు నాడు ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. దాంట్లో కూడా ఎలాంటి గందరగోళాలు లేకుండా కష్టపడ్డ వాడికి ఉద్యోగం ఇచ్చే విధంగా ఎగ్జామ్ నిర్వహించాలా. తక్షణమే గ్రూప్ 2 ఉద్యోగాలు కంపల్సరీ పెంచాల్సిందే. పెంచే వరకు అశోక్ సార్ యొక్క పోరాటం అనేది ఆగదు. రేపు నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ని నిలువరించడానికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్నాయి. నిజామాబాద్ లో పోటీ చేయడం పద్మ వ్యూహంలో చిక్కడమే. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిస్తే అర్జునుడిని ఓడితే అభిమానిని ఓడినా జగిత్యాల ప్రజల అభిమానం చాలు. నాకు నా హోదాకు తగ్గ పదవి కోరుకునే పరిస్థితి లేదు. నా హోదాకు తగ్గ చిన్న పదవి నేను కోరుకోను. బీజేపీ పార్టీ సిద్ధాంతం ఆర్థిక ప్రణాళిక లేని పార్టీ. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పపం గడుపుకునే పార్టీ బీజేపీ. బీజేపీ ఫలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలయ్యే ఏ ఒక్క పథకమైనా అమలవుతుందా? కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వరికి క్వింటాల్కు 3,000 రూపాయల మద్దతు ధర అందిస్తాం. కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ దగ్గర కొదవ పెట్టారు. బీజేపీ హస్తాల్లో ఉన్న పార్టీని విడిపించడానికి కేసీఆర్ రైతు దీక్షలు ప్రభుత్వము నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే ప్రతిపక్షాలు సహకరించాలి. రుణమాఫీ, వరి పంటకు బోనస్ అందించి రైతులను ఆదుకుంటాం. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. కేవలం సన్నబడ్డు మాత్రమే సాగు చేయాలి. ఇప్పుడు మేము ధాన్యం సేకరణ చేయము. చెరువుల తూములు కూడా బంద్ పెట్టించి చెరువుల ఈ తూములు కూడా బంద్ పెట్టించి వాళ్ళు ఏదైతున్నదో వాస్తవంగా వరి ధాన్యం పెరుగుతున్నటువంటి ఉత్పత్తి వ్యయాలను పరిగణలోకి తీసుకుంటే కనీసం క్వింటల్ 3,000 రూపాయలు ఉంటే కానీ గిట్టుబాటు కాదు. వాస్తవంగా ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో 2014 నుండి ఇప్పటి వరకు మీకు రసాయనిక ఎరువులు రెట్టింపైనాయి. ముఖ్యంగా సాగుకు సంబంధించి మన ట్రాక్టర్లపై ఆధారపడతాం. సాగుకు సంబంధించి డీజిల్ ఏదైతున్నదో ఆనాడు 50-55 రూపాయల లీటర్ ఉంటే ఇవాళ 90 రూపాయలు. పెస్టిసైడ్ పురుగు మందు రెట్టింపై, కూలీ రెట్టింపై. మనం 2004లో ఏదైతే యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారానికి వచ్చిందో 450 10 సంవత్సరాల లోపు ఏదైతుందో 2014 నాటికి అది 1350, అంటే 450, 1450 2 times. 1350 ఏదైతుందో 2200, 1350 అంటే 2200. అంటే వాస్తవంగా ఈ పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే 3,000 రూపాయలు ఉంటాయి కానీ గిట్టుబాటు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వాస్తవంగా స్వామినాథన్ కమిషన్ సూచనలకు అనుగుణంగా ఈ వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర నిర్ణయింపు చేయడం జరగాలి. స్వామినాథన్ కమిషన్ నివేదిక సూచనలకు అనుగుణంగా ఈసారి అయితే కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ గారికి భారత రత్న ప్రకటించింది. కానీ వారి సూచనలు మాత్రం పరిగణలోకి తీసుకోవటం లేదు. అంటే వీళ్ళు కనీసం 3,000 వస్తేనే కానీ గిట్టుబాటు కాని పరిస్థితులలో రైతాంగాన్ని కొంత ఊరట కలిగించాలనే భావనతో ఏదైతుందో ఇలా ప్రస్తుతం ఉన్న మద్దతు ధర 2,200కు 500 రూపాయలు అదనంగా బోనస్ ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది. ఏదైతే 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని సంకల్పిస్తే ప్రతిపక్ష పార్టీలు అసలు కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇస్తుందా, ఏడికెళ్ళి ఇస్తుంది, ఎట్లు ఇస్తుంది మీకు తెలియదు కాదు. వాళ్ళు ఎన్నికలు ఏమేమి మాట్లాడినో చెప్పంటున్నాయి.
రుణమాఫీకి సంబంధించి కూడా గత 5 సంవత్సరాలు మీకు 2018కి వెళ్ళి 23 నుంచి 24 వరకు 23 చివరి వరకు తీసుకుంటుందో 5 సంవత్సరాల కాలంలో కనీసం 5 సంవత్సరాల కాలంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి అంటే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి ఇవాళ మాట్లాడే ప్రతి మాట ఎన్నికలకు పరిమితం కాదు. అంటే వాస్తవంగా ఒక నిర్మాణాత్మకంగా కార్యాచరణ అమలు చేయబడే విధంగా రైతాంగానికి ఏ విధంగా రుణమాఫీ తక్షణమే అమలు చేసి ఈ ఖరీఫ్ పంట నాటికి కొత్త రుణం కల్పించాలనే ఒక భావనతో తాండూరు మండలం గుంతబాస్పల్లి గ్రామ శివార్లోని ఇండస్ కెమికల్ జిప్సం ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.